వండర్ఫుల్ ఇన్ ఫుల్. బెరర్ 2 బీర్లు, ఒక చికెన్ 65. ల్యాంటర్ స్పీడ్ ఒకటి, అపోలో ఫీస్ ఒకటి, కిన్లే సోడా ఒకటి. ఏందన్నా బార్ రై మాతో కూర్చుండ్రు? మా బార్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఒక బాటిల్ ఫ్రీగా ఇస్తాం, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్స్ అన్న, కొంచెం మీరు కూడా తాగండి. లేదు తమ్ముడు, నేను ఆల్రెడీ తాగొచ్చా. ఆల్రెడీ తాగుండ్రా, అట్లా కనిపించట్లే. అంటే నేను డైరెక్ట్గా తాగా. ఇప్పుడు ఈ బార్లో అందరూ తాగడానికి బాటిల్స్ ఓపెన్ చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ నుండి వచ్చే స్మెల్కే నాకు ఎక్కేస్తుంది. కొంచెం థమ్స్అప్ అయినా తాగన్నా. నో థ్యాంక్స్ అబ్బా. అయినా చాలాసార్లు అబ్జర్వ్ చేశా, రోజు మందు తాగుతూ మీరేదో సీరియస్ డిస్కషన్ పెడుతున్నారు ఎందుకు? మా ఊళ్ళు లవ్ ఫెయిల్యూర్ అన్న, అందుకే మస్తు తాగుతున్నాం. ఓ రియల్లీ? తమ్ముడు, నీ లవ్ స్టోరీ నాకు కూడా వినాలని చెప్పు. వాడు బాధలో ఉన్నాడన్న, నేను చెప్తా. మా గల్లీలో ఒక పానీపూరి బండి ఉంటుండే, చాలా ఫేమస్. అందుకే తను రోజు వచ్చేది. మా వాడు చాలా డీప్ అయ్యిండు. రోజు వస్తూ చూస్తూ మస్తుగా ప్రేమించిండు. అరే సడన్గా ఒక రోజు కాపోరు వేరే వంత తిరుగుతుంది. గది చూసి మా వాడు తట్టుకోలేకపోయిండు. కానీ మా వాడు మస్తు ప్రేమించిండన్న. అంటే ఆ అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు. నాకు తెలిసి ప్రపోజ్ కూడా చేసుందావు, కానీ నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయ్యావు. చూడు తమ్ముడు, నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. డైలీ వస్తున్నావు, తాగుతున్నావు, పోతున్నావు. వీళ్ళంతా నీ మీద జాలి చూపిస్తున్నారు. వీళ్ళు చూపించే సింపతి మాటలకి అలవాటు పడి తాగుడికి బానిస అయ్యావు. అసలు ప్రేమంటే ఏంటో తెలియకుండానే ఫెయిల్యూర్ అయ్యావని ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ ప్రేమించు. నీ ప్రేమ ఫెయిల్ అవ్వకుండా ప్రేమించు. అప్పటికి నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు రా ఇక్కడికి. నువ్వు తాగడం కోసం ఈ బార్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. అరే మామ, కొంచెం బీరుంది, తాగేసి వెళ్దామా? ఇట్స్ ఏ కాంప్లిమెంటరీ బాటిల్. థ్యాంక్ యూ. సార్, మీ పేరు? ఐఎమ్ చంద్రశేఖర్. వీళ్ళంతా నన్ను చంద్రన్న అని పిలుస్తారు. ఓకే, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. అవును, చంద్రన్న లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? వావ్, ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ లవ్ స్టోరీ తెలుసుకోవచ్చా? అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే. పర్లేదు బాబు, చెప్తాను. ఆమె పేరు పద్మ. ముందు ఫోన్ ఎత్తరా నాయనా. కొంచెం బిజీగా ఉన్నా, 2 నిమిషాల్లో మళ్ళీ చేయి. మీరు చెప్పండి సార్. ప్రతిరోజు నా 2 పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. పద్మ కూడా తన 2 పిల్లల్ని తీసుకుని స్కూల్కి వచ్చేది. అక్కడే చూశాను, చాలా బాగా నచ్చేసింది. ఒకరోజు మెల్లగా మాటలు కలిపాను. పద్మ కూడా నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఒకరోజు తెగించి నువ్వంటే ఇష్టం అని చెప్పేశాను. చెప్తే చెప్పించి కొట్టింది సార్. ముందు ఫోన్ ఎత్తరా నాయనా.
అది లైట్ తీసుకోండి. మీ ప్రేమ కథలో అంత జరిగిందా? పాపం మా చంద్రన్న ఇగో పద్మని మర్చిపోలేకపోతున్నాడు. కాబట్టి డైలీ మేము ఓ రోజు వచ్చి మంత్ అవుతున్నాం. తాగుతున్నాడా తాగుతున్నారా? అంకుల్, జీవితంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే బాధ కంటే ఒక రాంగ్ రిలేషన్షిప్ మనల్ని మరింత ఒంటరిని చేస్తుంది. A wrong relationship will make you feel more alone when you are single. I hope you understand. Thank you. I love everyone. హాయ్ రా మామ, ఏం చేస్తున్నావు? అరే ఎక్కడున్నావు? మళ్ళీ వారికి వెళ్ళావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం డైలీ తాగుతావా? రే, ఆఫ్టర్ ఆల్ కాదురా, ఆ అమ్మాయి నా ప్రాణం రా. నిన్నెవ్వడు బాగు చేయలేడు. తాగి తాగి చచ్చిపో. బాయ్. Why these 30 people are not understanding me? मेरा फीलिंग्स बहुत एक्सपेंसिव है, बट वही क्यों लोगों का समझ आ रहा? बहरहाल ఆర్ యూ ఓకే సార్? आई एम ओके ओके. హాయ్ బ్రో. ఏం బ్రో, కాంప్లిమెంటరీయా? అవును, థ్యాంక్స్ బ్రో. నువ్వేదో డీప్గా ఫీల్ అవుతున్నావు అని అర్థమవుతుంది. నువ్వు ఫీల్ అయ్యే బాధ నాతో పంచుకుంటే నీకు కొంచెమైనా భారం తగ్గుద్ది. నీ ఫేస్లో ఉన్న బాధకి కారణం ఖచ్చితంగా ఒక అమ్మాయిని తెలుస్తుంది. Am I right? Absolutely right, bro. I lost my love, but I don't know even her name, bro. అమ్మాయి పేరు కూడా తెలియకుండా లవ్వా? పైగా లవ్ ఫెయిల్యూర్. ఇంట్రెస్టింగ్గా ఉంది. చెప్పు, నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు. ఒకరోజు ఆఫీస్లో మా బాస్ గారు యూఎస్ నుంచి వచ్చిన పార్సల్ తీసుకురామని తొప్పేస్తుంటే వాటి టార్చర్ భరించలేక వెళ్తున్నాను. సడన్గా ఒక అమ్మాయిని చూశాను. చూడగానే కనెక్ట్ అయ్యాను. తనను చూడడం కోసం ప్రతిరోజు అదే ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉండేవాడు. రోజు అలా చూస్తున్నావు, ప్రపోజ్ చేయలేదా? లేదు బ్రో, ప్రపోజ్ చేసే లోపే ఆ అమ్మాయిని వేరే వాడి బయట నుంచి చూశాను. అది బ్రో జరిగింది. బట్ తనని మర్చిపోలేకపోతున్నా. నా దరిద్రం ఏంటంటే తన పేరు కూడా తెలుసుకోలేకపోయా. సో తన పేరు కూడా తెలియకుండా లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఫైనల్గా ఒక తాగుబోతుగా తయారయ్యావు. గ్రేట్ బ్రో. అసలు నువ్వు చెప్పిన స్టోరీలో లవ్ ఎక్కడుంది బ్రో? నాకు అర్థం కావట్లేదు. నీకు అలాగే ఉంటుంది బ్రో. నువ్వు నా ప్లేస్లో ఉండుంటే ఆ బాధ నీకు తెలిసేది. సరే ఒకటి చెప్పు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని తెలుసుకోలేదా? అదే బైక్ మీద డ్రాప్ చేశాడుగా. తెలీదు బ్రో. ఆ బైక్ మీద వచ్చింది నేనే. అంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని నేనే. నిన్ను ఫస్ట్ టైం చూసింది కూడా అక్కడే. మైండ్ ఫ్లో అవుతుంది బ్రో. అది నువ్వా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ లవ్ స్టోరీ తెలుసుకొచ్చా?
అంటే మీరు ఆ అమ్మాయిని ఎలా ఎక్కడ చూశారు? స్టాప్ ఆపు. ఎందుకే సడన్ బ్రేక్ వేసావు? ఏదో స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నన్నేం చేయమంటావే? శంఖం పగిలిపోయింది తెలుసా? అది మా నాన్నగారి జ్ఞాపకం. సరే వెళ్ళి తీసుకురానా? అవసరం లేదు రేపదా. నాన్నగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అది కూడా పోయింది. హే, ఇది నా శంఖం. నైస్. ఎవరు పెట్టుంటారే? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు పెట్టుంటారు? I have a question for you. If your conch shell is the second most beautiful in the world, this is it. Wow, strange. ఎవరు పెట్టుంటారు ఇక్కడ? థ్యాంక్ యూ. పదవే. ఏ ఆగవే, జ్యూస్ ఫినిష్ చేసేదా? పద వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. అదేంటండి మీ శంఖం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు? అక్కడ ఎవరు పెట్టారో తెలియాలి కదా. ఓకే, ఐఎమ్ నితేష్. కెన్ యూ ప్లీజ్ టేక్ ఇట్ నౌ? థ్యాంక్స్. సీ యూ అగైన్. బాయ్. యా, బాయ్. బాయ్. పసి పసి పరువములో
వయసి పరుగులు తీస్తుంది, తొలి తొలి తపనలతో మనసై అలజడి చేస్తుంది. చిరు చిరు నగవులతో పెదవి మధువులు పూస్తుంది, తెలియని తమకములో తనువే తికమక చూస్తుంది. నువ్వు ఎదురుగా నిలిచిన ఓ నిమిషం అరనగసిగ మగును కదా నీకు వసం. నువ్వు తగిలిన తనువిక తీపి విషం, అణువణువున కరిగెను పాదరసం. సిగతగలగా తెగబడి ఆడతనం, కసి కౌగిట కరగగా కోరి సుఖం. క్షణ క్షణమున తిరిగెను లోనరడం, నన్ను గెలవగా నిలబడి చూపువలం. తడి పెదవుల తహతహ తీరు క్షణం, చెలి చొరవగావు మరి నాలు సగం. మన నడుమన కలగక పూలవనం, జత కలిసిక జరిగెను జాగరణం. హలో హలో, ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యవు? సరే, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవు? ఆల్రెడీ ఫోన్లో అడిగావు కదా, మళ్ళీ ఎందుకు? నీ మూడ్ బాగాలేనట్టుంది. ఐస్ క్రీమ్ తింటావా? ఇక్కడే ఉండు, ఇప్పుడే తెస్తా. ఏమక్కర్లేదు. ఏమైంది? నువ్వు ఇచ్చిన శంఖం పగిలిపోయింది. ఓ, దానికి బాధపడుతున్నావా? మళ్ళీ అతికిస్తే అయిపోతుందిలే. ఏంటి కామెడీగా ఉందా? దానంత చీప్గా మాట్లాడుతున్నావు. మళ్ళీ అతికిస్తానని ఏదో నేనే పగలకొట్టినట్టు పగిలిపోయింది. తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశాను. అయ్యో, మరి నాకు ఇవ్వచ్చుగా, మళ్ళీ అతికిస్తా. కొన్ని బంధాలంతే, ఒకసారి ముక్కలైతే అవి అతకవు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? చాలా రాంగ్గా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ మధ్య నీ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చట్లేదు. నీ బిహేవియర్లో చాలా తేడా వచ్చింది. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. మనసా, మనసా, నేను చెప్పేది విను. మనసా, తను ఎందుకు ఆ రోజు అలా మాట్లాడిందో తెలియదు. తను ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయిందో తెలియదు. ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను. ఇప్పుడు చెప్పు బ్రో, నేనెంత బాధపడాలి? నిజం బ్రో. నేను ఆ సిచ్యువేషన్ నుంచి రియలైజ్ అయ్యి ఈ బిజినెస్ పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తున్నా. కానీ నువ్వు లేని లవ్ని ఫీల్ అయ్యి మనసుని పాడు చేసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు బ్రో, ఒకసారి ఆలోచించు. ఇక్కడ ప్రతి ఒక్కడికి మందు తాగడానికి ఏదో ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ ఏదైనా ఓకే, కానీ ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు.
విచిత్రం ఏంటంటే లవ్ చేయకుండానే లవ్ ఫెయిల్యూర్స్ అయిపోతున్నారు. నాకు తెలిసి వీళ్ళంతా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మందు తాగటం ఒక ప్యాషన్గా మార్చుకుని ఒక ట్రాన్స్లో బతుకుతున్నారు. ఒక విధంగా వీళ్ళందరినీ రియలైజ్ చేయటం వల్ల నా ఈ బిజినెస్కి నష్టం ఉన్నా నా మనసుకు ఏదో తెలియని సంతృప్తి. బ్రో 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 యా టెల్ మీ. మళ్ళీ మీరు ఎప్పుడు అమ్మాయిని కలవడానికి ట్రై చేయలేదా? నాకు కూడా కలవాలని ఉంది, బట్ ఎక్కడుందో తెలియదు. ఆలోచిస్తే మీరు నాకు చెప్పిన మాటలు నన్ను సిగ్గుపడేట్లు చేశాయి. ఎందుకంటే అసలు పేరే తెలియని అమ్మాయిని లవ్ చేశాను. బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా? నేను ప్రేమించిన అమ్మాయి పేరు మీదే ఈ బార్ నడుస్తుంది. మానస ఫస్ట్ టైం నా లైఫ్లో రియల్ లవ్ ఫెయిల్యూర్ని చూస్తున్నా. నువ్వు నాలాగా లవ్ ఫెయిల్యూర్ పేరుతో లైఫ్ని నాశనం చేసుకోకుండా ప్రేమించిన అమ్మాయి పేరు మీద బారు పెట్టుకొని ఆ అమ్మాయి జ్ఞాపకాలతో బతుకుతున్నావు. గ్రేట్ బ్రో, హ్యాట్స్ ఆఫ్. ఎందుకే ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తున్నావు? విషయం ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టమే. The number you have dialed has been changed. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. నో నేను చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అయిపోండి. గంటకోసారి బీపీ చెక్ చేయండి. అవసరం అనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి. హాయ్ మమ్మీ. హాయ్. ఏంటి బేబీ ఈ మధ్య చాలా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఏంటి లవ్వా? అబ్బే అదేం లేదు మమ్మీ. ఒకవేళ ఉన్నా అలాంటివేం పెట్టుకోకు. ఎందుకు? బేబీ నీకు అన్ని విషయాల్లోనూ ఫ్రీడమ్ ఇచ్చి ఈ ఒక్క లవ్ విషయంలోనే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను ఎందుకు అని అడగాలనిపించలేదా? సరే ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు, మీరు లవ్ విషయంలో ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? నీ మ్యానిస్టర్ వాళ్ళ సైకిల్లో తేడా వచ్చేది. మొదట్లో అది గమనించిన ఫ్యూచర్లో అది నార్మల్ అయిపోతుందిలే అనుకున్నాను.
కానీ అది కన్ఫామ్ అని తెలిసిన దగ్గర నుంచి నేను అసలు ఏడవని రోజు అంటూ లేదు బేబీ. అంటే నాకేమైనా డిఫెక్టా మమ్మీ? యు ఆర్ ఎక్స్ట్రా ఎక్స్ సిండ్రోమ్ పర్సన్. దీన్నే ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే సూపర్ ఉమెన్ లక్షణాలు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ రీప్రొడక్షన్. అంటే పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు. స్ట్రైట్గా చెప్పాలంటే ఈ జన్మకి నువ్వు తల్లివి కాలేవు. నా పరిస్థితి నీకు తెలిస్తే నువ్వు శాశ్వతంగా దూరం అవుతావని భయం. అలానే నీకు చెప్పకుండా దాచి నిన్ను పెళ్లి చేసుకోవడం ద్రోహం అవుతుంది. బట్ నువ్వు ఎప్పుడు గుర్తొచ్చినావు నీకు ఫోన్ చేసి నీ వాయిస్ వింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది చాలు ఈ జన్మకి. సారీ నితేష్, ఐ మిస్ యూ. హలో హలో మానసా? మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. పిలిచా ప్రేమ వదిలేస్తున్నా, నీ హృదయంలో అడిగేస్తున్నా. వివరాలే చెప్పేవా, నా ప్రాణం నిలిపేవా. మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. నడిచి అడుగే ఆపేస్తున్నా, నా మనసే నిన్నే చేరుస్తున్నా. మదిలో మాటే దాచేస్తున్నా, ఆ నిజమేంటో చెప్పంటున్నా. నా జాడలే వదిలేయవా, నీ బాటలో నడిచేయవా. మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. నా చేతిలో చెయ్యేసిన ఆ క్షణములే చెరిపేసిన, నా అడుగులో అడుగేసిన ఆ గురుతులే తుడిచేసిన. గుండెల్లో పూజించే నీ బొమ్మ ఇక చెరుగునా, దారుల్లో నన్ను తాకే నీ నవ్వులే కరుగునా. గాయాలే చేస్తున్నా, నా పరుగులే ఆగునా. దూరాలే ఎన్నున్నా, నీ తలపులో తడిసిన. ప్రేమను ప్రేమిస్తూ కలకాలం సాగనా. మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా.
మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. పిలిచా ప్రేమ వదిలేస్తున్నా, నీ హృదయంలోతే అడిగేస్తున్నా. వివరాలే చెప్పేవా, నా ప్రాణం నిలిపేవా. మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. The number you have dialed has been changed. ప్రేమంటే ఏంటో అది పరిచయం అయ్యే వరకు తెలియదు. ప్రేమని పరిచయం చేసుకోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చు, కానీ ఒక్కసారి పరిచయం అయ్యాక అన్నీ నిజాలే చెప్పాలి. ఆ నిజం చేదైనా తీపైనా. అలాగే ఆ నిజాన్ని విని అర్థం చేసుకుని జీవించడమే జీవితం. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరూ నిజ నిజాలు తెలుసుకుని ప్రేమతో ఒకటవ్వాలని ఆశిద్దాం. హద్దుల్ని గీసేసి ఒంటరిగా మిగిలినా, చెంపల్లో జారేటి కన్నీటితో కలిసినా, ప్రేమని వదిలేస్తూ వీడ్కోలే తెలుపనా. మనసా వాచా ప్రేమిస్తున్నా, నీ మౌనం నన్నే కాటేస్తున్నా. పిలిచా ప్రేమ వదిలేస్తున్నా, నీ హృదయం